అందులో మొదటిదైనటువంటి ఆడలేడి పిల్లల్ని ఓదారుస్తూ ఇట్లా అన్నది, పిల్లలు, ఇక ఈ పైన మీకు అమ్మ ఉండదు, బెంగ పెట్టుకోవద్దు, నాన్న చెప్పిన మాట వినండి. మీకు మొదటి నుండి నా దగ్గర చనువు ఎక్కువ. చీకటి పడితే చాలు నా ఒళ్ళో దూరి పడుకుండేవాళ్ళు. అమ్మ యొక్క పాలకమ్మదనం, అమ్మ ఒడి వెచ్చదనం ఇక పైన మీకు ఎలా దొరుకుతాయి? మీలో మీరు ప్రతి చిన్నదానికి తగవులాడుకోకండి. ఇవన్నీ మానవులమైనటువంటి మనకు చెప్పిన ఉపదేశాలుగా గ్రహించాలి. అసలు జంతువులు మాట్లాడటం ఏమిటి అని ఆలోచనగా చేయాల్సింది ఇది. అందులో చెప్పినటువంటి నియమాలు, ధర్మాలు, సత్య ప్రమాణాలు, ఆ సత్యం తప్పితే ఎటువంటి శిక్షలు వస్తాయి, ఎటువంటి పాతకాలు వస్తాయి, ఇవన్నీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మానవ దేహం అనేది మనకు ఒకటి ఉన్నది కాబట్టి. మీ నాన్న కోపిష్టి, మీరు అలా గనక తగవులాడుకుంటుంటే కొడతాడు. ఆ పైన మళ్ళీ మీరు ఏడుస్తారు. అప్పుడు అమ్మ ఉన్నది కదా మిమ్మల్ని ఓదార్చడానికి. తిండి కోసం ఎక్కడెక్కడికో దూరంగా పోయి తిరక్కండి. కష్టపడి చెమటోడ్చి వ్యవసాయం చేసుకుని జీవించే రైతుల యొక్క పొలాల్లోకి వెళ్ళొద్దు. దేవతల యొక్క, బ్రాహ్మణుల యొక్క మాన్యాలను తొక్కవద్దు. పండించినటువంటి పంటను ముట్టుకోవద్దు. పడిములిచినటువంటి వాటిని మాత్రమే తినండి. చిగుళ్ళు మాత్రమే కొరకండి. మొదళ్లను పెళ్లగించవద్దు. ఎందుకని? మొదళ్ళు పెళ్లగిస్తే ఆహారం ఉండదు, మళ్ళీ గడ్డి. చిగుళ్ళు మాత్రమే తింటే మళ్ళీ పెరుగుతుంది. ఆటపాటల్లో పడి ఇల్లు మర్చిపోకండి. చీకటి పడకుండానే ఇంటికి చేరుకోండి. ఈ ఆశ్రమ ప్రాంతంలోనే సంచరిస్తూ ఉండండి. ఈ విధంగా ఆ తల్లి లేడి పిల్లలకు బుద్ధులు చెప్పి ప్రేమతో వాటి యొక్క శరీరం నాలుకతోటి స్పృశించి తన భర్త వైపు తిరిగింది. అప్పగింతలు పెట్టింది. ప్రభు, ధర్మపాశ బంధితురాలైనటువంటి నేను ఆ కిరాతకుడికి ఆహారంగా వెళుతున్నాను. ఇది శివాజ్ఞ, తప్పదు. సంయోగాలన్నీ వియోగాలతోనే అంతమైపోతాయి. కొంచెం ముందు వెనక అంతే. సర్వం కూడా కాలాధీనం. ఆ కాలం ఈశ్వరుడి యొక్క అధీనమై ఉంటుంది. ప్రాణం నిలబెట్టుకోవడానికి ఆహారం అవసరమే ప్రతి ప్రాణికి. ప్రాణానికి ప్రాణమే ఆహారం. ఇది విధి నియమం. కొండల ఆధారంగా వృక్షాలు, లతలు, గుల్మాదులు, చెట్లు, చేమలతో కూడినటువంటి అడవి ఆధారంగా అడవిలో ఉండే ప్రాణులు, అడవి జంతువులను మచ్చిక చేసుకుని వాటి ఆధారంగా జీవించే మానవుడు ఆధారంగా దేవతలు, దేవతల ఆధారంగా పరమాత్మ. ఇలా పరస్పర ఆధార ఆధేయ భావంతో సృష్టి అంతా నడుస్తోంది. ఇది సృష్టి నియమం. తలొగ్గక తప్పదు. సర్వము ఈశ్వరుడే. చూడండి, ఒకదాని మీద ఒకటి ఆధారపడి జీవిస్తున్నాయి సృష్టిలో అని మనకి చెప్తోంది. ఇదంతా ఎందుకు చెప్పానంటారా? పాపం ఆ కిరాతకుడు, వాడి యొక్క కుటుంబం నిన్నటి రోజంతా ఆహారం దొరక్క ఉపవాసం ఉన్నారు. ప్రతి జీవికి మరణం ఎలాగూ తప్పదు. ముసలితనానికి, అనారోగ్యానికి గురై మరణించడం కంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఒక మనిషికి ఆహారంగా, హవిస్సుగా అర్పణ కావటం మృగజాతికి పుణ్యలోక సాధనం కదా. ఎంత అద్భుతంగా రచించారో చూడండి వ్యాసుల వారు. నాథా, పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. ఏదో చిన్నతనం వల్ల అల్లరి చేస్తారు, కళ్ళెరి చేయకండి, కొట్టకండి, కాస్త కంటి భయం పెట్టండి చాలు. కుడితే బిక్క చిక్కిపోతారు. చూసారా అమ్మ మనసు ఎట్లా ఉంటుందో. ఇక ఈ పైన మీ బాధ్యత, పిల్లల బాధ్యత మీరే చూసుకోవాలి.
నేను లేను కదా అని పరస్త్రీల వ్యామోహంలో పడి నా పిల్లలకు అన్యాయం చేయకండి. బా, మరి వెళుతున్నాను. ఈ విధంగా ఆ భార్య అయినటువంటి జింక శివజ్ఞానం వల్ల మానుషభావంతో పలికింది. భర్తని పిల్లలను విడిచి వెళ్ళలేక ఒక కంట దుఃఖాశ్రువులు జాలువారుతూ ఉండగా శివరాత్రి పర్వదినాన శివస్వరూపుడైనటువంటి ఆ వ్యాధుడికి సత్యమే ప్రమాణంగా హవిస్సుగా అంటే ఆహారంగా అర్పణ కాబోతున్నందుకు ఆనందాశ్రువులు ఒక కంట కురుమని, ఒక కంటిలో కన్నీరు, రెండో కంటిలో కూడా కన్నీరే. కానీ మొదటి కంటిలో వచ్చే కన్నీరు భర్తని పిల్లల్ని విడిచిపెట్టడం వల్ల, రెండో కంటలో వచ్చే కన్నీరు ఆకలితో ఉన్నటువంటి ఆ వేటగాడి యొక్క కుటుంబానికి ఆహారం అవుతున్నందుకు ఆనందం. ఆ విధంగా హర్షము విషాదము ఈ రెండింటి యొక్క ద్వైధీభావంతో హృదయ భారంతో అడుగు ముందుకు వేసి కదలబోయింది ఆ ఆడు జింక. వెంటనే మగలేడన ఆ ఆడు జింకకి భార్యకి అడ్డం వెళ్ళింది, ఆపింది. ఓ ప్రియా, సత్యవాక్య పరిపాలన మన ఇద్దరికీ సమానమే కాబట్టి ఆ బోయకు ఆహారంగా వెళతాను. నేను కూడా మాటిచ్చి వచ్చాను. పిల్లల యొక్క రక్షణ విషయంలో తెలివైనటువంటి నీ యొక్క మనుగడ చాలా అవసరం. నువ్వు బతకడం అవసరం. తల్లి లేని పిల్లలు బతకలేవు. అది సృష్టి ధర్మం. లోకమాత జగజ్జనని అయినటువంటి పార్వతీమాత ప్రకృతి రూపంలో ఈ సృష్టిని కని పెంచి పోషిస్తుంది. జగత్తుకు తండ్రి అయినటువంటి పరమాత్మ పురుషభావంతో ఆధారభూతుడుగా ఉంటున్నాడు. ఆయన ఎలా ఆధారభూతుడుగా ఉంటున్నాడో చెబుతాను విను. ఏమి జ్ఞానం అండి! శరీరం గొగ్గులు పొడుస్తోంది చెబుతుంటే ఈ కథ. సర్వప్రాణులు ప్రాణాన్ని రక్షించుకోవడానికి ఆహారం అనేది అవసరం. ఆహారం యొక్క ఉత్పత్తికి మధురమైనటువంటి జలాలు ఆధారంగా ఉంటాయి. మరి జలాలకు ఆధారం నదులు, నదులకు ఆధారం వర్షం, వర్షానికి మేఘాల ఆధారం, మేఘాలకు సముద్రుడు ఆధారం. సముద్ర జలాలే మేఘాల ఉత్పత్తికి కారణభూతం అవుతున్నాయి. అంతేగా ఎండ వేడికి ఆవిరై మేఘాలు అవుతాయి. సముద్రుడు తండ్రి, నదులన్నీ తల్లులు, సముద్రుడు భర్త, నదీమతల్లులు భార్యలు. నదుల యొక్క ప్రయోజనం ప్రత్యక్షంగా గోచరిస్తున్నట్లుగా సముద్రం యొక్క ప్రయోజనం మనకు అర్థం కాదు. కాబట్టి ఈ దృశ్యమాన జగత్తుకు ఆధారభూతమైన వాడు పరమాత్మ మాత్రమే. ఆయన ఒక్కడే. కార్యాన్ని బట్టి కారణాన్ని ఊహించుకున్నట్లుగానే ప్రకృతిని అనుభవిస్తూ దాని యొక్క ఆధారభూతుడైనటువంటి పరమాత్మని మనం మనస్సులోనే ధ్యానం చేయాలి. ఈ ప్రకృతి నియమాలను గురించి చెప్పడానికి కొన్ని శాస్త్రాలున్నాయి. వాటికి ప్రకృతి శాస్త్రాలనే పేరు. పరమాత్మను గురించి చెప్పడానికి మానవ కల్పితమైనటువంటి శాస్త్రాలు లేవు. దానికి త్రికాలజ్ఞులైనటువంటి ఋషులు చెప్పినటువంటి వేదమే ఆధారం. అటువంటి వేదం మహాదేవుడైనటువంటి శంకరుడి యొక్క సర్వోత్కృష్టునిగా కీర్తించింది వేదం. అంతకంటే గొప్పవాడు లేడు అని వేదం చెప్పింది. కాబట్టి ప్రియ, నీవు జీవించి ఉండి ప్రత్యక్షంగా పిల్లల యొక్క పోషణ భారాన్ని వహించు. సర్వులకు తండ్రి అయినటువంటి శంకరుడి యొక్క అనుగ్రహం ఎప్పుడూ మీ అందరి మీద ఉంటుంది. తల్లి బిడ్డలను సాకినట్లుగా తండ్రి పెంచలేడు. ఉప్పు నీటితో చెట్లు పెరుగుతాయా? శివదేవజీవ రూపుడైనటువంటి కుమారస్వామిని తల్లులే కదా పెంచారు కృతికలు. పాండురాజు మరణించిన తరువాత పాండవులను వీరమాత అయినటువంటి కుంచీదేవి పెంచి వాళ్ళని జగదేక వీరులను చేసింది. నీవు కూడా అటువంటి బాధ్యత వహించు. నేను ఆ బోయవాడికి ఆహారంగా వెళుతున్నాను.
అని ఆ మగలేడి భర్త శివజ్ఞానం వల్ల ఈ విధంగా మానుషభావంతో మాట్లాడి ముందుకు సాగబోయింది. అప్పుడు మరొక లేడి మూడవది వచ్చింది. ఓ సహచర దంపతులారా, సత్యవాక్య పరిపాలన వ్రతం మీతో పాటు నాకు సమానమే. నేను కూడా వాగ్దానం చేసి ఇచ్చాను ఆహారంగా వెళతానని. అయితే నేను బ్రహ్మచారిని, నాకు భార్య లేదు, పిల్లలు లేరు. నేను మరణిస్తే విచారించేవాళ్ళు కూడా ఉండరు. వేదశాస్త్ర పురాణాలన్నీ కూడా పరోపకారం కంటే మించినటువంటి ఉత్తమ ధర్మం లేదని ఘోషిస్తున్నాయి. అలాంటి ఉత్తమ అవకాశం మహాపర్వదినమైనటువంటి ఈ శివరాత్రి వ్రతం సందర్భంగా మనకొచ్చింది. అది నేను ఉపయోగించుకుంటాను. ఇదిగో నేను వెడుతున్నాను బోయేవాడికి ఆహారంగా. మీ దంపతులు మీ పిల్లలతోటి నిశ్చింతగా సుఖంగా ఉండండి అని పలికి సమాధానం కోసం ఎదురు చూడకుండా చెంగు చెంగున గొంతులు వేస్తూ పరిగెత్తింది. దాని వెంటనే లేళ్ల జంట, ఆ జంట వెంట వాటి పిల్లలు కిరాతకుడి ఆహారంగా తమకు తాము సమర్పణ కావడానికి సిద్ధపడిపోయి వేగంగా పరిగెత్తుకుని వెళ్ళి ఆ బోయవాడి ముందు నిలబడి ఒకే కంఠంతో అన్నాయి, ముక్త కంఠంతో, ఓ కిరాత శ్రేష్ఠ, నీకు ఇచ్చిన మాట ప్రకారం మేమందరం వచ్చాం. మా యందు దయించి మా దేహాలను సార్థకం చేయి, మా జన్మలను సఫలీకృతం చేయి, మాకు ఉత్తమలోక ప్రాప్తికి కారణభూతువుకా. ఇలా పరమానందంతో నన్ను ముందు చంపు, నాకు ముందు ఉత్తమలోకాలను కలిగించు అంటూ తలలు వంచి నిలబడినటువంటి ఆ లేళ్లను చూసి ఆ కిరాతుడు అప్పటి వరకు వాడు చేసినటువంటి ఆ యామాలలో పూజ, అభిషేకం వల్ల అనుగ్రహింపబడ్డాడు, శివానుగ్రహం పొందాడు. దానివల్ల పొందినటువంటి జ్ఞానం వల్ల ఈ విధంగా చింతించడం మొదలుపెట్టాడు. ఆహా, ఏమీ అద్భుత సన్నివేశం! దేవతలకు కూడా దుర్లభం కదా. జ్ఞానహీనమైనటువంటివి అని సర్వులు భావించే ఈ మృగాలు తమ యొక్క శరీరాలను పరోపకారం కోసం అర్పించడానికి సత్యనిష్టను కలిగి ఉన్నాయి. వీటి జీవితాలు ధన్యమైనవి. నేను మనుష్య జన్మ ఎత్తి ఏమి సాధించినట్టు? ఇలాంటి అనేకమైనటువంటి మూగజీవులను వధించి పొట్టబోసుకుంటూ ఉన్నాను. అనేకమైన పాపాలను చేస్తూ, మృగాలను వధిస్తూ, బాటసారులను చంపి దోచుకుంటూ ఇప్పటి వరకు కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చాను. అధర్మాచరణ వల్ల కలిగినటువంటి దుఃఖం, హాని, దుర్గతి, నరకలోక ప్రాప్తి, జన్మ జన్మల పాపం నాకు చుట్టుకుంటుంది. నే కూడబెట్టినటువంటి ధనం వల్ల కలిగే సర్వ సౌఖ్యాలు ఈ భార్యాబిడ్డలు హాయిగా అనుభవిస్తారు. ఎంత అజ్ఞానం! ఇదంతా పరమాత్మ జ్ఞానం లేని కారణంగా వల్ల కదా. ఛీ, పాడు జన్మ! ఇలా భావించి ఆ లేళ్లను అభినందించి వాటికి స్వేచ్ఛనిచ్చాడు. ఇక మీదట మాంసాన్ని ముట్టబోను అని బోయేవాడు నిశ్చయించుకున్నాడు. తక్షణమే అతని యొక్క ధర్మనిష్టకి ప్రసన్నుడైనటువంటి శివుడు ప్రత్యక్షమైనాడు. ఓ కిరాత, నీవు తెలియకుండానే చేసినటువంటి శివరాత్రి వ్రతానికి, పశ్చాత్తాపూర్వకమైనటువంటి తపస్సుకి, నీవు చూపించినటువంటి భూత దయకి, నీ అహింసావ్రత నిర్ణయానికి పరమప్రీతుడినైనాను. నీవు నాకు పుత్ర సమానుడు. నా కుమారుడైనటువంటి షణ్ముఖుని యొక్క పేరే నీకు పెడుతున్నాను. రాబోయే జన్మలో నీవు గుహుడు అనేటువంటి నామధేయంతో గొప్ప కీర్తి ప్రతిష్టలను సంపాదించుకుంటాం. శ్రేష్టమైనటువంటి శృంగబేరపురం రాజధానిగా కిరాత రాజువై సర్వభోగాలను అనుభవిస్తావు. నీ యొక్క వంశం ఆకల్పాంతం వర్ధిల్లుతుంది. శ్రీరామచంద్ర ప్రభు నిశ్చయంగా నీ ఇంటికి వస్తాడు, నీతో మైత్రి చేస్తాడు. మరణానంతరం
దుర్లభమైనటువంటి ముక్తిని పొందగలుగుతావు. ఇలా ఆశీర్వదించి ఆ మృగాలకు కూడా మోక్షాన్ని అనుగ్రహించాడు భక్తవ శంకరుడు. ఈ గాథకు ప్రత్యక్ష నిదర్శనంగా శివుడు అర్బుద పర్వత ప్రాంతంలో వ్యాధేశ్వరుడు అనేటువంటి పేరుతోటి స్థిరుడై వెలసి ఇప్పటికీ భక్తుల చేత పూజలందుకుంటూ సమస్త భక్తికోటిని అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ఈ శివరాత్రి వ్రత మహాత్మ గాథ దివ్యమైనది. దీనిని శ్రవణం చేసిన వాళ్ళు, చెప్పిన వాళ్ళు, వ్రాసిన వాళ్ళు శివ సాయుధ్యాన్ని పొందగలుగుతారు. అటువంటి దివ్య గాథ, శరీరం గగురు పొడిచే గాథ శ్రవణం చేశారు కదా భక్తులారా. ఇక ఆ తర్వాత ముక్తి స్వరూప నిర్ణయం, బ్రహ్మము, సగుణ నిర్గుణ భేదము మొదలైన విషయాలని అనుసంధానం చేసే ప్రయత్నం చేద్దాం. ఋషులు ప్రార్థించినటువంటి మేరకి సూత మహర్షి ఈ విధంగా అంటున్నాడు: మునులారా, ముక్తిని గురించి, దానికి సాధనభూతమైనటువంటి భక్తి జ్ఞానాల గురించి మీకు చెబుతాను, వినండి. ఇది పరమ రహస్యమైనది. సంసార దుఃఖాన్ని పోగొట్టి పరమానందాన్ని ఇచ్చేటటువంటి ముక్తి 4 రకాలు. వాటికి సాలోక్యము, సాన్నిధ్యము లేదా సామీప్యము, 3 సారూప్యము, 4 సాయుధ్యము అనే పేర్లు. కేవలము శివుడు మాత్రమే మోక్షాన్ని ఇవ్వగలడు. తక్కినటువంటి హరిబ్రహ్మాదులు ధర్మ అర్థ కామాలను ఇచ్చేవాళ్ళు మాత్రమే. శివుడు త్రిగుణాతీతుడు, నిర్వికారుడు, పరబ్రహ్మ, తురీయుడు, జ్ఞానస్వరూపుడు, అవ్యయుడు, సర్వసాక్షి, జ్ఞానగమ్యుడు, అద్వితీయుడు. మునులారా, ఈ 4 కాకుండా మానవులకు దుర్లభమైనటువంటి కైవల్యము అనేటువంటి 5వ ముక్తి కూడా ఉంది. దాన్నే శ్రీ కైవల్యము అన్నాడు పోతన గారు. దాని లక్షణాన్ని కూడా చెబుతాను, వినండి. ఎవడి నుండి ఈ జగత్తు సర్వము ఉదయిస్తూ ఉందో, ఎవడి చేత పాలింపబడుతూ ఉందో, ఎవడి యందు లీనమైపోతూ ఉన్నదో, ఎవడి చేత ఈ జగత్తు వ్యాపింపబడి ఉన్నదో అదే శివస్వరూపమని చెప్పబడుతోంది. అది సకల నిష్కల భేదం వల్ల 2 రకాలని వేదం అంటోంది. దానిని ఎవరూ తెలుసుకోలేరు. ఇది సత్య జ్ఞానానంతం. దానికి సచ్చిదానందము అనే పేరు. అది నిర్గుణము, నిరుపాధికము, అవ్యయము, శుద్ధము, నిరంజనము. పంచేంద్రియాలకు అందదు, వాక్కుకు మనస్సుకు కూడా అందదు. ఆ పరబ్రహ్మమే శివనామధేయం చేత చెప్పబడుతూ ఉంది. అది ఆకాశంలాగా సర్వవ్యాపకం, మాయాతీతం, ద్వంద్వాతీతం, అరిషడ్వర్గాలు లేనటువంటిది. శివజ్ఞానం వల్ల కానీ, శివుడి యొక్క ఆరాధన వల్ల కానీ సత్పురుషులు మాత్రమే ఆ తత్వాన్ని ఇహంలోనే, అంటే ఈ జన్మలోనే నిశ్చయంగా పొందొచ్చు. భూలోకంలో జ్ఞానం దుష్కరమైంది, భక్తి సుకరమైనది. అనేక మంది భక్తి చేత శివానుగ్రహాన్ని పొంది మోక్షాన్ని పొందారు. పూర్వపుణ్యం వల్ల శివుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఆయన యొక్క అనుగ్రహం వల్ల ఆయన యందు పరిశుద్ధమైనటువంటి ప్రేమ అంకురిస్తుంది. ఆ ప్రేమయే భక్తిగా మారి దాని నుండి జ్ఞానఫలం లభిస్తుంది. సగుణ నిర్గుణ భేదం వల్ల భక్తి 2 రకాలుగా ఉంటుంది. స్వభావ సిద్ధమైనటువంటి భక్తి మాత్రమే సర్వశ్రేష్టమైంది. ఆ భక్తి పూజాధికాలు ఉన్నది. అలాగే అనైష్టికీ భక్తి ఉంది, అది పూజాధికాలు లేవు. నైష్టికీ భక్తిలో 6 రకాలు ఉన్నాయి. అనైష్టికీ భక్తిలో అంటే ఇది మానసిక భక్తి, దీంట్లో తేడాలు లేవు. భక్తికి శ్రవణం,
సంకీర్తనం మొదలైనటువంటి 9 అంగాలున్నాయి. భక్తి లేని వాడికి జ్ఞానం లభించే అవకాశం లేదు. మహేశ్వరుడు యందు ముందు భక్తిని సాధించాలి. ఆయన అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్లే. మునులారా, ఈ ప్రపంచం వ్యక్తం కావడానికి ముందు ఉన్నటువంటి నిర్గుణ పరమాత్మ నుండి ఏదైతే ప్రథమంలో వ్యక్తమైందో దానికి శివం అని పేరు. భక్తులను అనుగ్రహించే నిమిత్తం అదే శివుడుగా, అదే రుద్రుడుగా వ్యవహరింపబడుతున్నది అని వేదం చెబుతోంది. త్రిగుణాతీతుడైనటువంటి శివుడికి, త్రిమూర్తులలో ఒకడైనటువంటి రుద్రుడికి భేదం లేదు. బంగారానికి, ఆభరణానికి వస్తుతత్వంలో భేదం లేదు కదా. వాళ్ళిద్దరూ భక్తులను సమానంగానే అనుగ్రహిస్తారు. మిగిలిన వాళ్ళందరూ ఏ క్రమంలో జన్మించారో ఆ క్రమంలోనే లయమైపోతారు. కానీ రుద్రుడు మాత్రం లయం కాడు. ఆయన శివుడిలో ఐక్యమవుతాడు. ప్రకృతి నుండి పుట్టినటువంటి కార్యాలన్నీ రుద్రుడిలో లయమైపోతాయని వేదం అనుశాసిస్తోంది. బ్రహ్మ, విష్ణువులు సైతం ప్రకృతి నుండి పుట్టిన వాళ్ళు కాబట్టి, గుణములు కలవాళ్లే కనుక వాళ్ళు కూడా రుద్రుడిలో లయమైపోతారని వేదం నొక్కి వక్కాణిస్తోంది. గడ్డిపోచ మొదలుగా బ్రహ్మదేవుడు వరకు ఈ జగత్తులో తెలియబడే సర్వము మిథ్యే, ఏది శాశ్వతం కాదు. ఈ నానాతత్వం ఉందే అదంతా కల్పితం. శివుడి కంటే భిన్నంగా ఏదీ లేదు. సృష్టికి ముందు, సృష్టికి మధ్యలో, సృష్టి నశించిన తర్వాత కూడా ఉండేది శివుడే. సగుణుడు, నిర్గుణుడు కూడా ఆయనే. ఈ సృష్టికి కారణభూతమైన శక్తి కూడా ఆయన నుండే పుట్టింది. అది ఆయన తపశక్తి. ఆయనే వేదాలను, మాత్రాబద్ధమైన అక్షరాలను, ధ్యానాన్ని, ఒకటేమిటి సర్వమైన వాటిని విష్ణువుకిచ్చాడు. బ్రహ్మ విష్ణువులతో కూడి అందరికీ ఆయుర్దాయం ఉంది. కానీ శివుడికి మాత్రం ఇంత ఆయుర్దాయం అని లేదు. ఎందుకని? ఆయన నిత్యుడు, శాశ్వతుడు. ఆయనే మహాకాళితో కూడి మహాకాలుడై ఉంటాడు. మహాకాళితో కలిసి మహాకాలుడైతాడు. ఆయన కారణస్వరూపుడు. ఆయన కారణం లేదు. బీజంలో వృక్షం, వృక్షంలో బీజం ఉంటాయి. శివస్వరూపుడైనటువంటి మహేశ్వరుడి యొక్క విషయంలో కూడా ఇదే వ్యవస్థ ఉంటుంది. ఇదే శివుడి యొక్క పరమజ్ఞానం. మునులారా, అని జ్ఞాన నిరూపణ చేయటం మొదలు పెడుతున్నాడు సూతుల వారు వ్యాసానుగ్రహంతో. దాన్ని కూడా మనం అనుసంధానం చేసి ఈ కోటి రుద్ర సంహితను ముగించే ప్రయత్నం చేద్దాం. మహర్షులారా, పరమ రహస్యమైనటువంటి ఈ శివజ్ఞానాన్ని నేను పెద్దల వల్ల విన్నదాన్ని యథాతథంగా చెబుతున్నాను, వినండి. ఇది సర్వవేదముల సారం. వేదవేత్తలైనటువంటి బ్రహ్మ, నారదుడు, కుమారస్వామి, వ్యాసుడు, కపిలుడు, ఇంకా అనేక మంది బ్రహ్మజ్ఞానులైనటువంటి వాళ్ళ సమాజంలో నిశ్చయింపబడి ఇది ప్రవచనం చేయబడింది. మానవుడు సర్వము శివాత్మకమని ముందు తెలుసుకోవాలి. ఆ శివుడు ప్రకాశ స్వరూపుడు. ఆయన యొక్క సంకల్పం నుండి ఈ జగత్తు పుట్టింది. ఆయన సర్వజ్ఞుడు. ఆయన ఈ జగత్తులో చైతన్య రూపంలో ఉన్నాడు. కానీ కర్మలేపం ఆయనకు లేదు. ఆయనకేమీ అంటదు. సూర్యుడు జలముల యందు ప్రతిఫలిస్తాడు, కానీ ఆయనకి జలం యొక్క స్పర్శ ఉండదు. శివుడు కూడా అదే విధంగా చేతనుడై ప్రతిఫలిస్తున్నాడు. శుభకరుడైనటువంటి శివుడే జగత్తు యొక్క రూపంలో భాషిస్తూ ఉన్నాడు. బుద్ధి ఎందలి అజ్ఞానం కారణంగా ద్వైత బుద్ధి, భేద దృష్టి మనకు కలుగుతున్నాయి. వాస్తవంగా రెండో వస్తువు లేదు. దర్శనకారులు, శాస్త్రకారులు ఈ జగత్తును గురించి, ఆత్మను గురించి, పరమాత్మను గురించి, జీవేశ్వరులను గురించి ఎవరు ఎన్ని విధాలుగా నిర్వచించినా కూడా వాళ్ళు వేదము యొక్క సమీపానికి కూడా రాలేకపోయారు.
వాళ్ళకి వేద తాత్పర్యం అర్థం కాలేదు. వేదాంతులు చెప్పే అద్వైతం ఒక్కటే పరమసత్యం. జీవుడు తత్వంలో సాక్షాత్తు పరమేశ్వరుడే అయినా కూడా ప్రకృతి యొక్క మాయలో పడి అజ్ఞానం వల్ల తన్ను తాను ఈశ్వరుడు కంటే భిన్నుడిగా భావిస్తున్నాడు. ఈ మాయావకుంఠనం గనక తొలగిపోకుండా జీవుడు సాక్షాత్తు శివుడే అవుతున్నాడు. అంటే ఈ మాయ ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు జీవుడు శివుడు అవుతాడు, జీవుడు దేవుడు అవుతాడు. శివుడు జగత్తంతా వ్యాపించి సర్వవ్యాపకుడిగా సకల ప్రాణుల యందు అంతర్యామి స్వరూపంగా కూడా ఉన్నాడు. అలాగే ఉపనిషత్తుల చేత ప్రతిపాద్యమైనటువంటి అద్వైత మార్గంలో పయనిస్తే దర్శనం లభిస్తుంది. అగ్ని కట్టెలలో అంతర్హితంగా వ్యాపకుడై ఉన్నటువంటి రాపిడి చేసిన వాడికి అగ్ని దర్శనం లభిస్తుంది. అగ్నిలో ఆ కట్టెలో అగ్ని ఉంటుంది, కానీ బయటకు కనపడదు. ఎప్పుడు బయటకు వస్తుంది? దాన్ని రాపాడించాలి. అట్లాగే ప్రతి వ్యక్తిలో ఉన్నాడు భగవంతుడు. తెలుసుకోవాలి ప్రయత్నం ద్వారా. నానాత్వ దర్శన భ్రాంతి మూలకం, ద్వైత దృష్టి అజ్ఞాన విలసితం. తీపి పదార్థాలన్నీ చెరకు యొక్క వికారాలే కదా, భాండ సముదాయం అంతా మట్టి యొక్క వికారమే కదా, నగలన్నీ బంగారం యొక్క వికారాలే కదా. ఈ విధంగా సమస్త ప్రపంచం కూడా అంతే. ఉపాధి భేదాన్ని అనుసరించి మనకి నానాత్వం కనిపిస్తుంది. అలాగే పరమేశ్వరుడు కూడా ఉపాధి భేదం వల్ల అనేకంగా కనిపిస్తున్నాడు. కార్యకరణాల మధ్య తత్వంతో భేదం మాత్రం ఉండదు. ద్వైత బుద్ధి కేవలం భ్రాంతి. ఎందుకని? రజ్జువునందు సర్పభ్రాంతి. తాడును చూసి పాము అనుకుంటాం. ఎండమామల యందు జలభ్రాంతి. సర్వము భ్రాంతి మూలకమే. భ్రాంతి గనక తొలగిపోతే యథార్థ వస్తువు గోచరిస్తుంది. అర్థమైందా? అంటే చీకట్లో చూసాం తాడుని, పాము అనుకున్నాం. వాడు వచ్చి వేసాడు బ్యాటరీ లైట్. వెంటనే ఓసి తాడురా ఇది అన్నాడు. ఏమిటి బ్యాటరీ లైటు? జ్ఞానం. అది భ్రాంతికి కారణం అజ్ఞానం. అజ్ఞానానికి కారణం ప్రకృతి అంటే మాయ. ప్రకృతి ప్రత్యక్షంగా గోచరించి పరమాత్మను కప్పేస్తుంటుంది. సృష్టి స్థితి కారకుడైనటువంటి బ్రహ్మ, విష్ణువు ఇద్దరు కూడా ప్రకృతి యొక్క మాయలో పడి కొట్టుకుంటున్నటువంటి వాళ్లే. కానీ లయకారకుడైన రుద్రుడు ప్రకృతి మాయలో పడి లయకారకుడు కాలేదా అంటే కాలేదు. ఎందుకని? పుట్టినటువంటి ప్రతి వస్తువు లయమై తీరుతుందనేది ప్రకృతి నియమం కదా. అలా లయమై మళ్ళీ రుద్రుడిలోకి చేరుకుంటుంది. అందువల్ల రుద్రుడికి తాను చేస్తున్నాను అటువంటి కర్తృత్వం లేదు. ఈ కర్తృత్వం లేని చోట అహంకారం ఉండదు. అహంకారం లేకపోతే భ్రాంతి లేదు. ఆ జీవభ్రాంతి లేకపోతే మాయ ఉండదు. మాయ లేకపోతే ఈశ్వరుడు జ్ఞానస్వరూపుడై, జ్యోతిస్వరూపుడై, స్వయం ప్రకాశ స్వరూపుడై గోచరిస్తాడు. ఏకరూపుడైనటువంటి శివుడి నుండి నానాత్వంతో కూడినటువంటి ప్రపంచం వ్యక్తమై తిరిగి ఆయనలోనే లీనమైపోతూ ఉంటుంది. ఎట్లా? బీజం ఏకరూపంలో ఉంటుంది, దాని నుండి చెట్టు పుడుతుంది. చెట్టు అంటే కాండం, కొమ్మలు, ఆకులు, చిగుళ్ళు, పుష్పాలు, ఫలాలు, ఇవన్నీ నానాత్వం. తిరిగి ఈ నానాత్వం బీజంలో ఏకరూపంలో ఒదిగి ఉంటుంది. శివుడు, ప్రపంచము, ఈ రెండింటి యొక్క సంబంధం కూడా అంతే. సృష్టిలో సూర్యుడు ఒక్కడే అయినా కూడా అనేకమైన వాటిలో మనకు కనిపిస్తాడు. అవన్నీ ఆయన ప్రతిబింబాలు. ప్రతిబింబాలు అనంతంగా ఉంటాయి. అవన్నీ కూడా ఉపాధి భేదం వల్ల ఏర్పడతాయి. ఉపాధులు నశించిపోతే ప్రతిబింబాలు కూడా పోతాయి. కానీ బింబం అంటే సూర్యుడు అద్వితీయుడై వెలుగుతూనే ఉంటాడు. అంటే జీవులు అనంతం, శివుడు ఒక్కడే. ఆకాశం సర్వవ్యాపకమే అయినా కూడా దానికి దేనితోటి సంగం ఉండదు. అది అన్నింటికీ ఆధారమే, అధిష్టానంగా కూడా ఉంటుంది ఆకాశం. అట్లాగే శివుడు సర్వానికి అధిష్టానంగా ఉంటున్నాడు. ఆయనకు దేనితోటి సంబంధం లేదు, లంపటం ఉండదు.
పాపపుణ్యాలతో కూడినటువంటి కర్మఫలాలు ఆయనకు అంటవు. అహంకారంతో కూడినటువంటి చైతన్యమే జీవుడు. అహంకార రహితమైనటువంటి చైతన్యం శివుడు. స్వచ్ఛమైన బంగారం ఎంత శ్రేష్టమైనదైనా సరే వెండి కానీ రాగి తదితరమైనటువంటి నీచలోహాలతోటి సంపర్కం కారణంగానే బంగారం ఏమవుతుంది? మలినం అవుతుంది. అంతేగా, నకిలీ బంగారం అవుతుంది. దాని శ్రేష్టత్వానికి భంగం కలుగుతుంది. అట్లాగే ఉపాధిని ఆశ్రయించినటువంటి జీవుడు తత్వంలో శివస్వరూపుడే అయినా కూడా వాడిలో ఉండే అహంకారం వల్ల మలినమైపోతాడు. జీవుని యొక్క మహత్తత్వం తగ్గుతుంటుంది. తిరిగి ఆ బంగారాన్ని శుద్ధి చేస్తే పుటం పెట్టి దానికి పూర్వ శ్రేష్టత్వం వస్తుంది. అట్లాగే మానవుడు కూడా సద్గురువుని ఆశ్రయించి ఆయన చేసినటువంటి ఉపనిషత్తులలో ప్రతిపాదితమైనటువంటి జ్ఞానబోధ వల్ల అహంకార మాలిన్యంతో పాటుగా సర్వమైనటువంటి మాలిన్యాలను గనక తొలగించుకుంటే అప్పుడు స్వచ్ఛమైన మేలిమి బంగారంలాగా స్వస్వరూప జ్ఞానంతో ప్రకాశిస్తాడు. అద్దానికి అంటుకున్నటువంటి మాలిన్యం మనం తుడిస్తే అద్దంలో ప్రతిఫలించినటువంటి బింబం స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అట్లాగే అజ్ఞానం తొలగిపోగానే మానవుడి యొక్క హృదయ పుండరీకంలో అంటే హృదయ పుష్పంలో కొలువై ఉన్నటువంటి పరమాత్మ స్వస్వరూపంతో మనకి సాక్షాత్కరిస్తాడు. అప్పుడు నేనే శివుణ్ణి అనేటువంటి అద్వైత జ్ఞానం కలుగుతుంది. అటువంటి మనుజుడు జీవన్ముక్తుడని పిలువబడతాడు. జీవన్ముక్తుడికి సుఖదుఖాది ద్వంద్వాలు ఉండవు, భేద దృష్టి ఇత్యాది ద్వైత భావాలు ఉండవు. అటువంటి వాడు ప్రారబ్ధం ఉన్నంత వరకు శరీరాన్ని ధరించి ఈ ప్రపంచంలో బ్రతికి మరణించిన తరువాత శివసాయుధ్యాన్ని పొందుతాడు. ఈ ముక్తిని పొందడానికి కొంత మానవ ప్రయత్నం అవసరం. దాని క్రమం ఎట్లా ఉంటుంది అంటే, ముందుగా జీవుడికి పూర్వజన్మ సంస్కారం వల్ల శివుడి యందు భక్తి, ఆ భక్తి నుండి ప్రేమ, ఆ ప్రేమ నుండి సేవ, ఆ సేవ నుండి శ్రవణం చేయాలనే బుద్ధి, ఆ శ్రవణం నుండి సత్సంగం, సత్సంగం నుండి గురువు, గురువు ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి. ఇది కాబట్టి జ్ఞానం ఉంటేనే ముక్తి. మునులారా, మీకు ఇంతవరకు నేను చెప్పినటువంటి ఈ శివ మహాపురాణంలోని విషయాలన్నీ శివుడే స్వయంగా విష్ణువుకి చెప్పాడు. ఆయన బ్రహ్మకి, బ్రహ్మదేవుడు సనకాది మహర్షులకు, వాళ్ళ ద్వారా నారదుడికి, నారదుడు వ్యాసుడికి చెప్పారు. దయానిధి అయినటువంటి వ్యాస భగవానుడు నాకు చెప్పిన దాన్ని నేను మీకు చెప్పాను, నేను మీతో పంచుకుంటున్నా. ఈ కలిలో వ్యాపించినటువంటి విజ్ఞానం అంతా కూడా వ్యాస మహర్షి యొక్క ప్రోక్తం. వ్యాస భగవానుడు సమస్తమైనటువంటి వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలను పలుమార్లు పరిశీలించి సారభూతమైనటువంటి జ్ఞానమనే వెన్నముద్దని మనకు అందించాడు. పూర్వం కృతయుగంలో వేదాలతో పాటుగా వేదసారమైనటువంటి పురాణం కూడా పుట్టింది. దాని పేరు ఆది పురాణం. పురాణ వాంగ్మయం తత్వంతో పాటుగా గాథలతో కూడా నిండి ఉంటుంది. ఆ ఆది పురాణ యొక్క సారాన్నే వ్యాస భగవానుడు 18 పురాణాలలో నిక్షేపం చేశాడు. పురాణాల ద్వారానే వేద తత్వ సారాన్ని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. మనం పురాణ జ్ఞానం లేనివాడికి వేదం గుడ్డివాడి ముందు అద్దంలాగా వ్యర్థం అన్నాడు. కాబట్టి ముందు వేదం జోలికి వెళ్ళకూడదు. ముందు పురాణాలు బాగా చదవాలి, ఇతిహాసాలు వంట పట్టించుకోవాలి, ఆ తర్వాత వేదాల జోలికి వెళ్ళాలి. మునులారా, నేను చెప్పినటువంటి శివజ్ఞానాన్ని మీరు కూడా వ్యాపింపజేయండి. కానీ నాస్తికుడికి, శ్రద్ధ లేనివాడికి, కపటికి, మోసగాడికి, భక్తి లేనివాడికి, వినడంలో ఆసక్తి లేనివాడికి, ప్రపంచమే శాశ్వతమని నమ్మేవాడికి, వితండవాదం చేసే హేతువాదికి మాత్రం చెప్పద్దు. శివుడు సర్వోత్కృష్టుడు అనేటువంటి జ్ఞానాన్ని ఎప్పుడూ కలిగి ఉండండి. మీకు తప్పకుండా అభ్యుదయం కలిగి నిశ్రేయసం లభిస్తుంది. నిశ్రేయసం అంటే మోక్షం. ఎంతో శ్రమపడి చెప్పినటువంటి సూతుని యొక్క అమృతవాక్కులను విని శౌనకాది మహర్షులు పరమానందంతో ఆదరపూర్వకంగా పూజించి ఆయన్ని సత్కారం చేశారు.
ఇది శ్రీ శివమహాపురాణంలో కోటిరుద్ర సంహిత సమాప్తం. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. హరి ఓం తస్సత్. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను